ఇది ఒక పార్క్ అనమాట. ఈ పార్క్‌లో దాదాపు మీకు ఉదయం నుంచి సాయంత్రం గనక చూసినా గానీ మీకయిపోదనమాట. దాదాపు ఒక 2 డేస్ చూసినా గానీ అయిపోదు. అంత పెద్ద పార్క్ అనమాట. ఎంట్రన్స్‌లో ఇక మనకు పొట్టి మేకలు కనిపిస్తాయనమాట. ఈ పొట్టి మేకలు ఇక్కడ పార్క్‌లో ఉంటాయి. ఇక వచ్చినోళ్ళంతా గడ్డి పెడతా ఉంటారనమాట. పిల్లలకు ఒక ఎంజాయ్ అనమాట. ఇక మా బుడ్డదైతే ఫస్ట్ అయితే దడుచుకుంది. తర్వాత పెట్టింది కానీ ఫస్ట్ అయితే ఏం భయపడ్డదనమాట వాటిని చూసి. ఇక తర్వాత తీసుకుపోయి అదే పెడతా ఉందనమాట. ఇట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఈ పార్క్‌లో. మొత్తం కూడా ఈ పార్క్ అంతా కూడా ఎక్కువ పిల్లలు, పెద్దవాళ్ళు తర్వాత అన్ని రకాల ఏజ్ వాళ్ళకి ఏజ్ వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఎంజాయ్ చేయటం కోసం ఇక్కడైతే పార్క్ అయితే మనకి కనిపిస్తూ ఉంటదనమాట. ఇక్కడ చూసారా వాటర్‌లో ఇట్లా తిరుగుతా ఉంటారనమాట. అది డ్రైవ్ చేయటం అనమాట. అది కూడా స్టీరింగ్ తిప్పుతా ఉంటే అది ఎళ్తా ఉంటదనమాట. రౌండ్ తిరగాలా లేకపోతే చుట్టూ తిరగాలా అనేది ఇక పిల్లలు వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇది మనకి స్టార్టింగ్‌లో కనిపిస్తా ఉంటది. ఇది ఇక్కడ అయితే బానే ఉంటది. ఇది చాలామంది పెద్దవాళ్ళు, పిల్లలు తీసుకొని అక్కడ దాంట్లో అయితే ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లలు ఉన్నోళ్ళైతే అగో చూసారుగా పెద్దవాళ్ళు కూడా వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకొని వాళ్ళే కూర్చుంటారు. ఇది ఫుట్‌బాల్ గ్రౌండ్ అనమాట ఇది. చాలా పెద్దగుంటది ఫుట్‌బాల్ గ్రౌండ్. చాలా రకాలుంటాయి. ఒక 10 రకాల ఫుట్‌బాల్స్ ఉంటాయి. ఇదేమో జారుడు బండ అంటాం కదా! వాటర్‌లో జారుడు బండ అనమాట. ఓ ట్యూబ్‌లో కూర్చొని ఆ పిల్లల్ని జారుకుంటా వస్తా ఉంటారనమాట. ఇది జారుడు బండ టైప్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఫ్రీ అనమాట. కాకపోతే మీకు కొన్నిటికి మాత్రం ఛార్జ్ ఉంటాయి. ఇప్పుడు ఈ జారుడు బండ, ఈ బైక్స్ ఇవి ఉన్నాయి కదా! ఇలాంటి వాటికైతే మీకు ఛార్జెస్ ఉంటాయి. ఎంట్రీ ఫీజ్ అయితే ఫ్రీగానే ఉంటది ఎంట్రీ. ఎవరైనా ఫ్రీగా ఎళ్ళొచ్చు. చూడటానికైతే ఎలాంటి ఫీజు ఉండదు. మనం ఏదన్నా ఆడినప్పుడు కొన్నిటికి ఫీజు ఉంటది. కొన్ని ఫ్రీగా ఉంటాయి. అట్లా మీరు ఆడుకోవచ్చు. లేకపోతే మీరు ఫ్రీగా కూడా ఉన్న వాటిని తిరగొచ్చు, చూడొచ్చు. ఇగ ఇది కూడా ఛార్జే ఉంటది దీనికి కూడా. ఇది చాలా బాగుంటది. చాలా ట్రాక్ ఇది. అట్లా మనమే తోలుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ ఎళ్ళాలనమాట. ట్రాక్‌లో ఎళ్తా ఉంటది. మనం యాక్సిలరేటర్ టైప్ ఉంటది. అది ఇస్తా ఉంటే అది మొత్తం ఎళ్తా ఉంటదనమాట. మనం ఎంత ఫాస్ట్‌గా పోవాలంటే అంత ఫాస్ట్‌గా ఎళ్ళొచ్చు. చాలా ఫాస్ట్‌గా ఎళ్తదనమాట. ఇక నేను కూడా డ్రైవ్ చేసినాం. కాకపోతే కొంచెం స్లోగా పోరా అని చెప్పా మా వోడికి. మా మనవడైతే ఫుల్ స్పీడ్ తోలుతా ఉండు. నేను వద్దురా నాయనా నాకు భయమైతుంది అంటే వాడు చిన్నగా తీసుకొచ్చిండనమాట. చాలా సేపు ఒక 5 నిమిషాలు డ్రైవ్ చేయొచ్చు దాని మీద. చాలా ఫాస్ట్ 100 స్పీడ్ కూడా ఎళ్తదనమాట అది. చూసారుగా ఇక్కడ చిన్న చిన్న బుడ్డి సైకిళ్ళు కూడా మీకుంటాయి. ఈ ఫ్రీయే అనమాట. జారుడు బండ తర్వాత స్కేటింగ్ లాంటివి ఉంటాయి కదా! వాటికి మాత్రం ఫీజు. ఇదంటే మా వాడికి బాగా ఇష్టం మా మనవడికి. వాడు చూడు ఇక పోయి ఎమ్మటే దాంట్లో అది కనపడితే చాలు ఇక వాడు డ్రైవ్ చేయాల్సిందే. ఇవన్నీ స్పోర్ట్స్ బైక్స్ అనమాట. చాలా బాగుంటాయి. దాదాపు ఒక 15 నిమిషాలు తిరగొచ్చనమాట. మొత్తం అట్లా రౌండ్స్ పెడతారన్నమాట. అది రోడ్స్. ఆ రౌండ్స్‌లో తిరుగుతా ఉంటారనమాట అందరూ గూడా. చాలా బాగుంటదది. పిల్లగాళ్ళు బాగా పెద్దోళ్ళు గూడా బాగానే తిరుగుతారు. ఇదేమో మామూలుగా బాల్స్ అనమాట. బాల్స్‌తోని ఫైర్ చేయటం అనమాట దాంట్లో. ఒక్కొక్క బాల్ పెట్టి మనం ఫైర్ చేయటం. అది దెబ్బ తాగదనమాట. మెత్తటి బాల్స్. అవైతే ఎంజాయ్ చేస్తారు పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. బాల్స్ అయితే బాగుంటాయి. కొడితే ఆ సౌండ్ గూడా వస్తదనమాట. ఇదేమో మొత్తం దాని మీద మొత్తం హెయిర్ నింపుతారది. ఒక ఇల్లు టైప్ అనమాట అది. ఇల్లు టైప్‌లో పిల్లలు కూడా దాంట్లో ఎంజాయ్ చేస్తారు. మెత్తగుంటది. అది జంప్ చేస్తా ఉంటారు ఎక్కువ. ఆడుతా ఉంటారనమాట. ఇదొక జంతువు. ఇది చూసారుగా ఎలా అవుతుందో. ఇది కూడా మనకి అది డబ్బులనమాట. అక్కడ కూడా ఎవరుండరు. అక్కడ మనకి కాయిన్ బాక్స్ టైప్ ఉంటది. దాంట్లో ఏసేస్తే ఆటోమేటిక్‌గా దాంట్లో కాయినేసి మనం బటన్ నొక్కితే అవి ఆన్ అయిపోతాయనమాట. ఎక్కడ కూడా మీకు మనుషులుండరనమాట. మనం ఏది కావాలంటే అది 1 హీరోనా, 2 హీరోనా అట్లా రాసి పెట్టి ఉంటది. ఆ కాయినేస్తే ఆటోమేటిక్‌గా అవి పనిచేస్తా ఉంటాయి. ఇది చూసారుగా ఈ రంగురాట్నం ఇది కూడా మనం కాయినేస్తే తిరుగుతది. ఇది కూడా కాయినేయాలి. దాంట్లో కూడా 1 హీరో అనుకుంటా నాకు తెలిసి. దాంట్లో కాయిన్‌లుంటాయి. ప్రతి దాంట్లో కాయిన్ ఉంటది. కాయినేస్తేనే అవి పనిచేస్తాయి. లేకపోతే పనిచేయవనమాట. ఇట్లా కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తా ఉంటారనమాట. ప్రతి ఒక్కటి కూడా మనకి పిల్లలు ఎంజాయ్ చేయటానికి ఇక్కడ పార్క్ ఉంటదనమాట. పిల్లలు ఎక్కువొస్తారు. సండే రోజైతే మనకి టైం దొరకదని మేము వేరే రోజు రావటం జరిగింది. సండే రోజైతే మనం అది కూర్చోటానికి కూడా చాలా టైం పడతదనమాట. మనకి లైన్‌లుంటాయి. వెయిటింగ్ జేయాలి. అంటే వేరే వాళ్ళు తిరుగుతా ఉంటారు కదా! వాళ్ళయిపోయిందనుకో మళ్ళీ వేరే వాళ్ళు వెయిటింగ్ జేయాలి. తర్వాత ఈ కాయిన్స్ ఏసే గొడవలుంటాయి.
ఇక్కడ చూసారా వివిధ రకాల జంతువులుంటాయన్నమాట ఇవి. కోడి, గుర్రం ఇట్లా ఇవి కూడా 2 వీలర్స్ అంతా ఉంది. ఒక రౌండ్ ఎయొచ్చు. ఆటోమేటిక్‌గా ఇది కూడా మంచి ఎంజాయ్ చేయొచ్చనమాట. పిల్లలుంటే పే మన పెద్దోళ్ళు ఒకళ్ళు కూర్చోవచ్చు. ఎందుకంటే పిల్లలు భయపడతారు కాబట్టి, మనం ఇద్దరు కూర్చోవచ్చు దాని మీద. పెద్దోళ్ళు ఇద్దరు కూర్చోవటానికి కుదరదు గానీ, పిల్లలైతే ఒక పిల్లవాడు కూర్చోబెట్టుకొని మనమైతే కూర్చోవచ్చు. చూసారా అక్కడ రేట్ కూడా ఉంది. అంటే 1 రౌండో, 3 రౌండో ఏదో ఉంది. మనకైతే అర్థం కాలేదు గానీ, ఇట్లా తిరగొచ్చనమాట మనకు. చాలామంది పిల్లలు ఇట్లా ఎంజాయ్ చేస్తా ఉంటారనమాట దీంట్లో గూడా. చాలా బాగుంటది. ఇక మా మనవరాలకైతే కోడి నచ్చింది. కోడిపుంజు. గుర్రాలు అవన్నీ ఉన్నాయి గానీ, కోడిపుంజు మీద తిరగాలని కోడిపుంజు మీదయితే అది తిరుగుతా ఉందనమాట. పార్కొచ్చేసి నాకు తెలిసి దాదాపు ఒక 100, 200 ఎకరాల్లో ఉన్నట్టు అనిపిచ్చింది మనకి. ఎక్కడ చూసినా మనకి ఇవి టెంట్లు, తర్వాత బల్లాలు, తర్వాత కూర్చోటానికి ఇట్లా ఆ చెట్లల్లో ఉయ్యాలలు, తర్వాత రకరకాల ఐటెమ్స్ అయితే మనకి కనిపిస్తాయి. చాలా ఎంజాయ్ చేయొచ్చనమాట ఇక్కడ. ఒక మనకైతే ఒక రోజల్లా మనం అక్కడ స్పెండ్ చేశాం. అయినా గానీ ఒక రోజుల్లో ఉన్నా గానీ మనకి ఇంకా టైం సరిపోలేదు. ఇంకా అన్నీ చూడలేదు అనిపిచ్చింది. ఇవేమో అన్నీ యంత్రాలకు సంబంధించినయనమాట. అంటే మనకి వివిధ రకాల యంత్రాలైతే ఇక్కడ కనిపిస్తాయి. పిల్లలు గూడా, పెద్దవాళ్ళు గూడా ఆడుకోవచ్చు. ఇక్కడ చూసారుగా మనకి ఇక్కడ జేసీబీ, తర్వాత క్రేను అనేక రకాల ఆటలైతే ఇక్కడ ఆడుకోవచ్చు. యంత్రాలకు సంబంధించినయి. దాంట్లో కాయినేస్తే పనిచేస్తాయి. అవి పనిచేసేయనమాట. డూప్లికేటియి కావు.
ఇలా యంత్రాలతోనైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చనమాట. చాలామంది పిల్లలైతే చాలా సేపు వాటితోని ఎంజాయ్ చేస్తా ఉంటారనమాట. ఎందుకంటే మనం డైరెక్ట్ వాటిని నడిపినంత ఫీలింగ్ వస్తదనమాట అది. ఎందుకంటే మనం ఆపరేటింగ్ చేస్తా ఉంటాం కాబట్టి, మనం నేర్చుకోవటానికి కూడా అది ఉపయోగపడుతుందని పిల్లలు దాని మీదైతే ఎక్కువ ఎంజాయ్ చేస్తా ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా దాని మీద ఎంజాయ్ చేస్తా ఉంటారనమాట. ఎందుకంటే అవి నిజంగా పనిచేస్తా ఉన్నాయి కాబట్టి, అది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తా ఉంటదనమాట. అది మామూలుగా బొమ్మల మీద కూర్చున్నది వేరు. మనం డైరెక్టు అది నడిపింది వేరు కాబట్టి, దాంతోని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తా ఉంటారనమాట పిల్లలు. చూసారుగా ఇదంతా అది మన మిషన్‌లు ఏరియా అనమాట. చాలా రకాల ఒక 4, 5 రకాల మిషన్‌లయితే అక్కడ ఉన్నాయి. ఇది మామూలుగా మనం ఎండప్పుడు కూర్చోటానికి. ఇది వాటర్ టైపు. వాటర్ అక్కడ మనం బోర్ టైపు. బోర్ కొడతా ఉంటే వాటర్ వస్తా ఉంటది. ఒక బండ మీద బోర్ ఉంటది. అవి కొడతా ఉంటే ఈ విధంగా వాటరు కిందికెళ్తా ఉంటదనమాట. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఎళ్తా ఉంటది. ఇట్లా కిందికొస్తా ఉంటాయి. ఆ కింద నుంచి మళ్ళీ పైపుల నుంచి వాటర్ ఎళ్తా ఉంటాయి. పిల్లలు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. దీంట్లో మన రీచార్జ్ టైప్ అనమాట. దీంట్లో నైట్ ఉండాలంటే ఈ చెక్కల ఇళ్ళల్లో ఉండొచ్చనమాట నైటు. ఒకరోజు సరిపోకపోతే నైట్ ఉండి మళ్ళీ తెల్లారి చూసి ఎళ్తా ఉంటారు. ఇది మొత్తం ఇది మన చెట్లనమాట. చెట్లల్లో మనకి ఇలా ఏర్పాటు చేస్తారనమాట. అది అందరికి పిల్లలకైతేనేమో కొంచెం హైట్‌లో ఉంటది. ఒక 5 అడుగులు, 10 అడుగుల లోపు ఉంటది. పెద్దవాళ్ళకైతే దాదాపు 15 మీటర్ల హైట్ అంటే 15 అంటే దాదాపు 40 అడుగుల హైట్‌లో మనకి చెట్లల్లో తిరగొచ్చనమాట. ఈ పిల్లలకి ఎలా చెక్కలు ఎలా రకరకాలుగా ఉన్నాయో, మనకు కూడా పెద్దవాళ్ళకి కూడా ఆ రకంగా ఉంటాయనమాట. దానికి మాత్రం కొంచెం సేఫ్టీ తీసుకోవాలి. దీనికి మామూలుగా అవసరం లేదు కానీ, మనం పెద్దవాళ్ళం ఉంటాం కాబట్టి పిల్లలకి అది మాత్రం మనకి సేఫ్టీ తీసుకోవాల్సి ఉంటదనమాట.
ఇలా చెట్ల మీదైతే రోజంతా ఎంజాయ్ జేయొచ్చు. ఇట్లా మనం ఎంతసేపైనా దాంట్లో తిరగొచ్చు. అంటే ఎంతసేపు అంటే మనం దాదాపు ఒక రోజుల్లో తిరిగినా అయిపోవనమాట. అన్ని ఐటెమ్స్ ఉంటాయన్నమాట తిరగటానికి. ఇగ మనకి పిల్లలు గాబట్టి కొద్ది హైట్‌లో ఉంటది. దాదాపు ఒక 5 అడుగుల 4, 5 అడుగుల లెవెల్‌లో ఉంటదనమాట. ఇక పెద్దవాళ్ళవి చూడండి దాదాపు 15 మీటర్ల హైటు. ఈ హైట్‌లో పిల్లలకి ఎలా స్టెప్స్ ఉన్నాయో మనకు కూడా అలా స్టెప్స్ ఉంటాయి. పైన పట్టుకోవటానికి అన్ని రూఫ్స్ ఉంటాయన్నమాట. ఆ రూఫ్స్‌తోని పట్టుకొని వెళ్ళాల్సుంటది. పైకెళ్ళాలంటే కొంచెం సేఫ్టీ వాళ్ళు అవి ఇస్తారనమాట. హెల్మెటు, తర్వాత మనకి ఆ రూఫ్‌కు తగిలించుకోవటానికి మన నడుముకి కట్టిన బెల్టు అలాంటివి మనం కొన్ని సేఫ్టీ జాగ్రత్తలైతే పాటించాలి. ఎందుకంటే చాలా హైట్‌లో ఉంటాయి. చాలా డేంజర్ కూడా అనమాట అవి. ఎందుకంటే మీరిప్పుడు చూసారు గదా! నడిచిన స్టెప్స్ పిల్లలకి ఎలా ఉన్నాయో, పెద్దవాళ్ళకి కూడా పైన అలానే ఉంటాయనమాట. అంత హైట్‌లో మొత్తం ఆ చెట్లల్లో చాలా అగో చూసారుగా మొత్తం చెట్లల్లో తిరిగి రావచ్చనమాట. అంత మీకొక రోజుల్లో తిరిగినా అయిపోవు. అంత లెంగ్త్‌లో ఉంటాయనమాట. మొత్తం ఆ అడవిలో మొత్తం తిరగటానికే ఉంటాయనమాట. ఇవన్నీ రూఫ్స్ అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరికి కట్టుంటాయి. చూసారుగా ఎలా జారుతా ఉన్నారో. ఆ రూఫ్ నుంచి అంటే బెల్ట్ ఉంటది. ఆ బెల్ట్ సాయంతోని ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తా ఉంటారనమాట. చెట్లకు కట్టి ఉంటాయి. చాలా హైట్‌లో ఉంటాయి. ఒకవైపు హైట్ ఉంటది. ఒకవైపు డౌన్ ఉంటది. దానికి మామూలుగా హైట్ ఉన్నకెళ్ళి నుంచి ఆ బెల్ట్ ఏసుకొని ఇటు జారొస్తా ఉంటారనమాట. మేమైతే ఉదయం 10 గంటలకొచ్చినాం. సాయంత్రం 6 గంటల దానక ఇక్కడే ఉన్నాం. అయినా ఇంకా మాకు టైం సరిపోలేదు. మీకు మెయిన్ మెయిన్‌వి కొన్ని చూపెట్టాను. ఇంకా చాలా ఐటెమ్స్ దీంట్లో అయితే ఉంటాయన్నమాట.